మేడం గారు కూడా మీటింగ్ పెట్టారుగా, సబ్ కలెక్టర్ మేడం గారు కూడా మీటింగ్ పెట్టారు. అక్కడ ఎజెండా పాయింట్స్ కూడా వచ్చినాయి. అందులో కూడా గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఆల్ పార్టీ సైడ్స్ కూడా మాట్లాడారు. అదంతా కూడా మీడియాలో టెలికాస్ట్ అయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎంకరేజ్మెంట్స్ మారిస్పేట ఏరియాలో కూడా తీసేసాం. ఇలా కనీసం చల్లం ఉండాలి కదండి, చల్లం లేదు కాబట్టి మేము చెల్లించాల్సి వచ్చింది. ఇక తప్పదు. ఇప్పటికైనా వాళ్ళ కోరేది ఏంటంటే ఎంతవరకు వెనకపోగలుగుతారో అంతవరకు వెనకపోండి. కనీసం బిర్యానీలు రోడ్డు మీద వండుకుంటా ఉంటే ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో. మీరు బిర్యానీ రోడ్డు మీద వండుతారు, సాయంత్రానికి కుర్చీలన్నీ రోడ్డు మీద వేస్తారు. ఇక్కడ బిర్యానీ సెంటర్ లాగా తయారైపోయింది కాబట్టి మాకు ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం పడింది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వస్తుంది. ఇక్కడ లీజు, సబ్ లీజు, అడిషనల్ సబ్ లీజు. ఇప్పుడు ఒక ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు, మా దగ్గర 18,000 తీసుకుంటున్నారని. ఆయన ముందు ఒక పాన్ షాప్ పెడతారు, ఆయన దగ్గర 10,000 తీసుకుంటారు. వాళ్ళ ముందు ఒక ఫ్రూట్ స్టాల్ పెడతారు, వాళ్ళ దగ్గర ఒక 5,000 తీసుకుంటారు. మొత్తం మీద ఎవరైతే ఓనర్ గారు ఉన్నారో ఆయన దగ్గరికి ఆయన తీసుకునే దాంట్లో డబల్ తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ పరిస్థితి. అంటే వాళ్ళు వచ్చి మొత్తం చెప్తా ఉన్నారు, సార్ వాళ్ళకి ఎంత కడుతున్నాం, వీళ్ళకి ఎంత కడుతున్నాం అంటే మెయిన్ ఓనర్గా పోయేదానికంటే కూడా నెక్స్ట్ ఉండే అతనికి డబల్, ఆ ముందు ఉండే అతనికి డబల్, ఇలా అంతా జరుగుతుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు కూడా దాని మీద దృష్టి పెడతారని కోరుకుంటా ఉన్నాం. ఈ దారుణాలు మేము వినడానికే మాకే చాలా ఇబ్బందిగా ఉంది. సో లాస్ట్ ఫ్రూట్స్ అమ్ముకోవాలంటే మున్సిపాలిటీ యొక్క రోడ్డుని అతను వాడుకొని ఫ్రూట్స్ అమ్ముకోవాలంటే వెనకున్నటువంటి లీజ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.